ఛానల్ ఏపీ 10th క్లాస్ సంవత్సరాలకు పబ్లిక్ ఎగ్జామినేషన్ సంబంధించి హాల్ టికెట్స్ అయితే ఎప్పుడు రిలీజ్ చేస్తారు. సో మనకు హాల్ టికెట్స్లో మెయిన్గాను ఇన్స్ట్రక్షన్స్ ఏముంటాయి, అసలు మనకు అప్డేట్ ఏంటి అనేది కూడా ఈ వీడియో డీటెయిల్ చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. మీకు అయితే యూస్ఫుల్ కంటెంట్ మొత్తం చేస్తున్నాను. ఫస్ట్ టైం వెయిట్ చేసిన వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా వస్తూ ఉంటున్నాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సో మీకు ఏమైనా సబ్జెక్ట్ టఫ్గా ఉంటే కింద కామెంట్ చేయండి. మీకు టఫ్ సబ్జెక్ట్ ఏదైనా ఉంటే మీకు ఏ డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. ఇక్కడ చూస్తే మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. సో హాల్ టికెట్స్ గురించి అయితే నేను లాస్ట్లో చెప్తాను, ఎప్పట్లో మనకు రావచ్చు అనేది. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ కనుక చూసుకుంటే చూడండి, అభ్యర్థులు మనకు టైం టేబుల్ అనగా పేపర్ 1 పేపర్ 2ను సబ్జెక్టులను వ్యతిరేకంగా తేదీలను అయితే గమనించాలన్నమాట. సో ఏవైతే మనకు టైం టేబుల్ ఉంటుందో దాన్ని అయితే ఒకసారి చూసుకోవాలి. మనం చూస్తే విద్యార్థులు టెన్షన్ లేకుండా సో వాళ్ళ యొక్క ఏదైతే సెంటర్ ఉంటుందో ఆ యొక్క సెంటర్ను 2 రోజుల ముందుగానే సో ఆ యొక్క కేంద్రానికి వెళ్ళైతే సందర్శించాలి. సో తర్వాత మనకు ఎవరైతే అభ్యర్థులు ఉంటుందో క్యాండిడేట్ సంబంధించింది, సో మీకు ఎగ్జామ్ సంబంధించి టైం అయితే ఉంటుంది కదా, మీ యొక్క కరెక్ట్ టైంకి అయితే వెళ్ళాలి. సో మీకు ఎగ్జామ్ 8:30 నుంచి మీరైతే మీ యొక్క సెంటర్లో ఉండాలి. తర్వాత 8:45కి అయితే మీకు హాల్లోకి అలౌ చేస్తారు. 9:30కి అయితే మీకు ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. తర్వాత చూసుకుంటే కనుక మీకు ఏవైనా మిస్టేక్స్ కనుక ఏమైనా నేమ్స్ కానీ ఏమైనా హాల్ టికెట్లోని నేమ్స్ మిస్టేక్ ఉంటే మీ యొక్క మిస్టేక్స్ అయితే చెప్పాలి, వాళ్ళైతే చూస్తారనమాట. తర్వాత నెక్స్ట్ చూసుకునే చూడండి, పరీక్ష సమయంలో మీరైతే మాల్ ప్రాక్టీస్ ఏమైనా చేసినా సరే మీకైతే ఇబ్బంది అవుతుంది. సో మాల్ ప్రాక్టీస్ అటువంటివి ఏవి చేయకూడదు. తర్వాత ఇక్కడ చూస్తే అభ్యర్థులు రెగ్యులర్ అండ్ ప్రైవేట్ మీరు ఏదైనా సరే హాల్ టికెట్ని అయితే భద్రపరచుకోవాలి. అలాగే ఫోటో ప్రింట్ అలాగే మనకు మాన్యువల్గా రాసుకున్న హాల్ టికెట్స్ అయితే ఉంటాయి కదా, వాటిపై అయితే మీ యొక్క పాఠశాల సంబంధించి ఎవరైతే హెడ్ మాస్టర్ ఉంటారో అతని యొక్క సైన్ అయితే ఉండాలి. సో అభ్యర్థి యొక్క ఫోటో కూడా ఉండాలన్నమాట అక్కడ. నెక్స్ట్ చూసుకుంటే ఓఎంఆర్ ఏదైతే మనకు బార్ కోడ్ ఉంటుందో ఓఎంఆర్ షీట్ కూడా ఏ విధంగా ఫిల్ చేయాలో కూడా చెప్తాను. సో ఓఎంఆర్ సంబంధించి మనకు బుక్లెట్ ఎన్ని పేజెస్ ఉంటుంది, మ్యాప్ పాయింటింగ్స్ కానీ దానికి సంబంధించి మనకు కిందనైతే ఇవ్వడం జరిగింది. సో ఇదైతే మనకు లేటెస్ట్గా వచ్చిందనమాట. సో ఇక్కడైతే మీ యొక్క మిస్టేక్స్ ఏమన్నా సరే హాల్ టికెట్లోని వెంటనే మీ యొక్క స్కూల్స్కి అయితే తెలియజేయచ్చు. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే కనుక ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఒకసారి ఫాలో అయితే అవ్వండి. సో తర్వాత నెక్స్ట్ చూసుకుంటే అభ్యర్థులందరూ తప్పనిసరిగా సో మీ యొక్క పరీక్ష కేంద్రానికి అయితే హాజరవ్వాలి. మీతో పాటు మీ యొక్క హాల్ టికెట్స్ని కూడా తీసుకెళ్ళాలన్నమాట. సో మీరు ఎగ్జామ్కి కరెక్ట్ సమయానికి అయితే హాజరు కావాలి, లేకపోతే లోపలికి అలౌ చేయరు. సో ఇక్కడ టోటల్గా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఇవే అనమాట. సో ఇప్పుడు మనం హాల్ టికెట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూద్దాము. హాల్ టికెట్స్ అనేవి మనకైతే లాస్ట్ డే చూసుకుంటే March 4th అయితే రిలీజ్ చేశారు. మీకైతే మ్యాక్సిమం ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ ముందే ఈ యొక్క హాల్ టికెట్స్ అయితే మీకు ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు. ఈసారి కొత్తగా మనకైతే వాట్సాప్లో కూడా రిలీజ్ చేస్తాము అనేది చెప్తున్నారు. రీసెంట్గా మనకు ఇంటర్వాల్ కూడా రిలీజ్ చేశారు కదా, సో సేమ్ ఆ విధంగా మీకు కూడా రిలీజ్ చేస్తామనేది చెప్తున్నారు. దీనికి సంబంధించి మనకి ఏదైనా అప్డేట్ వస్తే మీకు అయితే ఇంటిమేట్ చేస్తాను. ఫస్ట్ టైం వెయిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మీకు ఓఎంఆర్ షీట్ ఏ విధంగా ఫిల్ చేయాలి పబ్లిక్లోని, సో ఎటువంటి మిస్టేక్స్ చేయకూడదు అనేది కూడా మీకు క్లియర్ కట్గా డీటెయిల్ చెప్తాను. ఫస్ట్ టైం వెయిట్ చేసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది.